కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కార్ మధ్య డిలిమిటేషన్ ప్రక్రియ కొంతకాలంగా వివాదంగా మారింది. జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇంతకీ డిలిమిటేషన్ అంటే ఏమిటి? తమిళనాడుపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల యుద్ధం ప్రకటించారు. ఈసారి ఒకటి కాదు, మొత్తం 2 అంశాలపై కేంద్రంతో సమరానికి సై అన్నారు స్టాలిన్. ఇందులో ఒకటి భాష వివాదం కాగా, రెండోది డీలిమిటేషన్ ప్రక్రియ. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయడం అన్నమాట. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటో చూద్దాం. 2026లో జరిగే జనగణన ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో ఎక్కువ సీట్లు దక్కబోతున్నాయి. అంతిమంగా కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు, ప్రధానంగా తమిళనాడుకు తీరని నష్టం జరగబోతోంది. ఇదే జరిగితే జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర తగ్గిపోవడం ఖాయమంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇందుకు సంబంధించి ఇటీవల చెన్నైలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా అధికార పక్షమైన టీఎంకే ఏర్పాటు చేసింది. తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు డిలిమిటేషన్ జరిగితే మరో 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 41కి చేరుతోంది. అయితే జనాభా లెక్కల ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతోంది. జనాభా లెక్కల ప్రాతిపదికన మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి పెంచాలని నిర్ణయించుకుంటే మొత్తం సీట్లు 848 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 80 నియోజకవర్గాలు 143కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్లో కొత్తగా 63 సీట్లు పెరుగుతాయి. అలాగే ఎక్కువ జనాభా ఉన్న బీహార్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ లోక్సభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా దక్షిణాది రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య దాదాపు 28% సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాదిలో పోలిస్తే దక్షిణాదిది అన్యాయమే జరుగుతోంది. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. వాస్తవానికి 70వ దశకంలో అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ కుటుంబం నియంత్రణ పిలుపునిచ్చింది. కుటుంబ నియంత్రణ పిలుపునకు తమిళనాడు సహా అనేక దక్షిణాది రాష్ట్రాలు స్పందించాయి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ నిబంధనలు కూడా పెట్టాయి. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉత్తరాది రాష్ట్రంలో ఎప్పటిలా జనాభా విపరీతంగా పెరుగుతూ పోయింది. అదే సమయాన దక్షిణాది రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఫలితంగా జనాభా తగ్గడం మొదలైంది.